హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 5ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం లీచాన్కి యాక్సిడెంట్లో గాయం కాలే అని, ఇంకా యంగ్యూల్ నేను ఆ యాక్సిడెంట్ కనుక జరగకుండా చేసినట్లయితే మా నాన్నగారికి ఫ్యూచర్ని మార్చగలను అని అనుకుంటాడు. లీచాన్తో ఇప్పటి నుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు నా ముందే ఉండాలి, 1 ఇయర్ వరకు నేనేం చెప్తానో అలాగే చేయాలని అంటాడు. అప్పుడు లీజాన్, నేను సెక్యూమ్ని లవ్ చేస్తున్నా, నాకు అబ్బాయిలంటే ఇష్టం లేదని అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోతాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీ అంతా చెరువు లాంటి ప్లేస్లో ఒక పిక్నిక్కి వచ్చి ఉంటారు. యంగ్విల్ వాటర్లో పడిపోయి మునిగిపోతూ ఉండడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నని అన్నయ్యని పిలుస్తాడు కాపాడండి అని. కానీ వాళ్ళకి వినపడకపోవడంతో వాళ్ళు అక్కడికి వచ్చి కాపాడరు. అలా యంగ్విల్ మునిగిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అప్పుడే వాటర్లోకి దూకి కాపాడేస్తాడు. బయటికి వచ్చాక యంగ్విల్ వాళ్ళ నాన్నతో, మీకు వినపడదు కదా, నన్ను ఎలా కాపాడగలిగారు, నేను మునిగిపోతున్నాను మీకు ఎలా తెలుసు అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్న, సాగరకన్య మంత్రగత్తెకి తన గొంతు ఇచ్చి కాలు ఎలా తెచ్చుకుందో నేను వినలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను నా 3వ కంటిని మీ అందరి మీద చూపిస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ప్రమాదంలో ఉంటే నాకు అంతా తెలిసిపోతుందని అంటాడు. నేను ఎప్పుడూ లీచాన్ దగ్గరే ఉండాలని యంగ్విల్ ఆలోచిస్తూ ఉంటాడు. లీచాన్, ఇక చాలు, ఈ లైన్ క్రాస్ చేసి నా వద్దకి వచ్చావనుకో నీకు మర్యాదగా ఉండదని పిల్లో అడ్డు పెడతాడు. అప్పుడే యంగిల్కి, నీకోసం బ్యాండ్ అంతా చేస్తా, కానీ 1 ఇయర్ నా కళ్ళ ముందే ఉండాలి, నేను ఏం చెప్తానో అదే చేయాలి అని అంటాడు. అప్పుడు లీచాన్ పిల్లోతో కొట్టి బయటికి పారిపోతాడు. నేను ఇప్పుడు 1995లో ఉన్నా, ఎలా అయినా మా నాన్నగారి ఫ్యూచర్ మారుస్తా, అందుకోసం ఏదైనా చేస్తా అని అనుకుంటాడు. సెక్యూమ్ ఎయిర్పోర్ట్లో యూఎస్కి వెళ్తుంది అని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఆ బ్యాండ్లో ఉన్న అబ్బాయి కూడా వస్తారు. సెక్యూమ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. తను వెళ్ళాక ఒక అంకుల్ని చూపిస్తారు. తను వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. లీజాన్ ఓమాజుతో, యంగ్విల్ బ్యాన్ చేయడానికి హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ 1 ఇయర్ వరకు నాకు కొన్ని కండిషన్స్ చెప్పాడు అని అంటాడు. అయినా తను బ్యాన్ చేస్తా అంటే నీకేంటి ప్రాబ్లం, హెల్ప్ చేస్తా అన్నప్పుడు చేయించుకోవాలి కదా అని అంటాడు. ఓమాజుతో లీజాన్, వాడు నా మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, నాకు అదోలా ఉంది. అయినా ఒక రాజుతో అయినా మనం గెలవగలం, కానీ ఒక పిచ్చోడితో మనం గెలవలేము, వాడంతా బ్యాన్ చేయలేడులే అని అంటాడు. అప్పుడే అందరూ స్టూడెంట్స్ పరుగెడుతూ అక్కడికి వెళ్తుంటారు. అక్కడికి లీచాన్ ఓమాజు కూడా వెళ్తారు. అక్కడ బాల్సన్ మైక్ పట్టుకుని యంగ్విల్ కాంగ్విల్ మధ్య మ్యూజిక్ కాంపిటీషన్ జరుగుతుంది అని చెప్తాడు. అసలు అంతకుముందు వాళ్ళ మధ్య ఏం జరిగి మ్యూజిక్ కాంపిటీషన్ అంతా పెట్టుకున్నారో అని చూపిస్తారు. యంగ్విల్ లీచాన్ చెప్పిన వస్తువులన్నీ తీసుకొని అక్కడ గిటార్ ప్లే చేస్తూ ఉంటే అక్కడ కాంగ్విల్ చూసి, అసలు ఆ కొత్త టెక్నిక్ ఎలా చేసావని అంటాడు. అప్పుడు యంగ్విల్, లీచాన్ బ్యాండ్లో రావడానికి నీకు ఏం కావాలి, అతని బ్యాండ్లో రా అని అడుగుతాడు. నేను యుంగ్డాంజిన్ బదులుగా వస్తాను, నేను గిటార్ అంతా ప్లే చేస్తాను అని అంటే కాంగ్విల్, నువ్వు నా బేస్ని తట్టుకోలేవు అని చెప్తాడు. అయితే టైం నువ్వే ఫిక్స్ చేయి, నేను ప్లే చేయడానికి వస్తా అని అంటాడు. అలా వాళ్ళు గిటార్ ప్లే చేస్తూ ఉంటారు. బాల్సన్ వాళ్ళతో రూల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తారు, అదే ఇంకొకరు కంటిన్యూ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ ఓడిపోతారో వాళ్ళే ఓడిపోయినట్లు. అలా కాంగుల్ మధ్య యంగుల్ మధ్య చాలా గట్టి పోటీయే జరుగుతూ ఉంటుంది. లాస్ట్కి యంగుల్ గెలిచేస్తాడు. లీచాన్ వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే క్లబ్ ఫామ్ చేయడానికి మినిమం 5 మెంబర్స్ కావాలి అని చెప్తాడు. మేము 6 మెంబర్స్ ఉన్నామని లీచాన్ హ్యాపీగా వెళ్తుంటాడు. లీచాన్, యంగుల్, ఓమాజు కలిసి బ్యాండ్ రూమ్లోకి వెళ్తారు. అప్పుడు కాంగుల్ మా బ్యాండ్లోకి వెల్కమ్ అని కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఓమాజు వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. ఆ క్యూట్గా ఉన్నాడే, ఆ అబ్బాయి పేరు లీసిక్, డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అతడు ఒక క్రిస్టియన్, అతడు ఒకసారి మ్యూజిక్లోకి దిగితే వాడిని ఓడించే వారు ఎవరు లేరు అని చెప్తుంటాడు. అప్పుడు స్పెట్స్ అబ్బాయిని చూపిస్తూ, ఇతడు నాన్ సేబమ్, కీబోర్డ్ ప్లేయర్, అతడికి స్టేజ్ ఫియర్ ఉంది, స్కిన్ మొత్తం ఆయిలీ లాగా వస్తుంది, అందుకే అతనికి డ్రై అండ్ ఆయిలీ స్కిన్ పేరు ఉంది, అతన్ని షార్ట్కట్లో లియో అని అంటారని చెప్తాడు. బ్యాండ్ లీడర్ అయినటువంటి లియో లీచాన్తో, మా బ్యాండ్లోకి రావడం మీరు చాలా హ్యాపీగా ఉంది అని అంటే, ఈ బ్యాండ్ క్లబ్ కోసం అంతా నేను అప్రూవల్ తెచ్చా అని లీచాన్ అంటాడు. అప్పుడు లీసిక్ కాంగుల్ వచ్చి, అసలు ఈ బ్యాండ్ కావడానికి కారణమే యంగ్విల్, అతడైతేనే నేను ఫ్రంట్ మ్యాన్గా ఒప్పుకుంటా అని అంటాడు. అప్పుడు లీచాన్, నేను ఫ్రంట్ మ్యాన్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పాను అని అడుగుతాడు. అప్పుడు అందరూ మాట్లాడుకొని, అసలు లీచాన్కి గిటార్ ప్లే చేయడమే రాదు, సరిగ్గా పాడడం కూడా రాదు, 3 డేస్లో ఆడిషన్ ఉంది, అందులో సెలెక్ట్ అవుతేనే లీచాన్, లేదంటే కనుక యంగ్విల్నే ఫ్రంట్ మ్యాన్గా ఉంటాడని చెప్తారు. అప్పుడు లీచాన్, ఇదంతా 3 డేస్లో అవ్వదు, నేను మళ్ళీ చనిపోయి పుట్టబోతున్నా అని బిల్డింగ్ నుంచి దూకేబోతుంటాడు. అప్పుడు యంగ్విల్ ఒక సూపర్ హీరోలా లీచాన్ వచ్చి కాపాడుతాడు. నీకోసం నేను ఏదైనా నేర్పిస్తా అని అంటాడు. ఇంటికి వెళ్ళాక యంగ్విల్,
నీకు నిజంగానే బ్యాండ్లో నేర్చుకోవాలని ఉంది అంటే నేను మనసు విప్పి పాడడం నువ్వు చూసావు కానీ లీచా అని అంటాడు. అప్పుడు సరేలే నీకోసం అంతా నేను సాయం చేస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు కాలేజీకి వెళ్ళాలి అంటే నేను నీకు ముందే చెప్పాను కదా నేను స్కూల్ అయిపోయాక మనీ సంపాదిస్తా అన్నాను అని లీచాన్ అంటే లేదు ఇది నానమ్మ గారి ఆశ. ఎంగుల్కి నానమ్మ గారికి మధ్య జరిగింది చూపిస్తారు. అప్పుడు నానమ్మ ఎంగులతో ఇది తీసుకో ఇందులో మనీ ఉంది అని అంటే లేదు నానమ్మ మీరు నాకు తినడానికి ఫుడ్ ఇచ్చారు అలాగే ఉండడానికి ప్లేస్ కూడా ఇచ్చారు అంటే లేదు 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 ఇది నీ పాకెట్ మనీ అనుకో అని చెప్తుంది. మేము చాలానే కష్టాలనే చూసాము. లీచాన్ వాళ్ళ అమ్మ నాన్న లేకుండానే నాతో పెరిగాడు, కానీ చిన్నప్పటి నుండి నా కష్టాలన్నీ చూసి లీచాన్ స్కూల్కి అంతా వెళ్ళకుండా నేను కాలేజీలో మానేస్తానని చెప్పేవాడు. నా కోసం అంతా డబ్బులు సంపాదించి పెడతా అని చెప్పేవాడు. ఇక్కడ ఉండే పిల్లలకి అంతా నేను ఫుడ్ వండి పెడతాను. అందరూ వాళ్ళ చదువు అయిపోయాక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు సెరమనీ చేసుకుంటారు. నాకు ఒక పెద్ద ఆశ అంటూ ఏం లేదు. నా మనవాడి గ్రాడ్యుయేషన్ చూడాలని ఉంది. ఈ నా చిన్న ఆశని నువ్వు నెరవేర్చగలవా అని అంటుంది. నన్ను ఈ కాలేజ్ యాక్సెప్ట్ చేస్తుంది అని లీచాన్ అంటే నీకోసం అంతా నేను నేర్పిస్తాను, నువ్వు ట్రై చేసి చూడు అని చెప్తాడు. అప్పుడు లీచాన్ అసలు నా కోసం అంతా నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? సెక్యూ ముందు నన్ను తక్కువ కాకుండా చూసావు, అలాగే నా పరువు పోకుండా చూసావు, నన్ను ప్రమాదంలో ఉంటే కాపాడావు, ఇప్పుడు బ్యాన్ చేయడానికి నన్ను చదువుకోవడానికి కూడా హెల్ప్ చేస్తున్నావు. అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని లీచాన్ అడుగుతాడు. యంగ్విల్ గత జన్మలో నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు, ఒకసారి మంటల నుండి ఒకసారి నీటి నుండి అని చెప్తుంటాడు. ఇదంతా కాదు, ఫస్ట్ నువ్వు చదువుకో అంటే ఏంటి ఈ రోజు నుంచేనా అని లీచాన్ అంటాడు. లేదంటే దీనికోసం అంతా నీకోసం ఒక ముహూర్తాలు పూజ చేయాలా ఏంటి అని లీచాన్ పారిపోతుంటే యంగ్విల్ పట్టుకొని చదివిస్తుంటాడు. అక్కడ ఉండే అబ్బాయిలందరూ చూస్తూ ఉంటే నానమ్మ అక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు అని బాగా ఏడుస్తుంది. చియాంగా సెక్యూమ్ రాసిన లెటర్ చూస్తుంది. నేను ఇక్కడ బాగానే ఉన్నా కానీ నువ్వు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలే? నువ్వు నా ఫ్రెండు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నా అని అంటుంది. నేను వెళ్ళాను అని అందరికీ తెలిసి ఉంటుంది కదా, నా కోసం ఎవరైనా మిస్ అవుతున్నారని లెటర్లో రాసి ఉంటుంది. చియాంగా బుక్ షాప్కి వెళ్తే అక్కడ లీచాన్ కాపాడడం గుర్తుకు వస్తుంది. బయటకు వెళ్తే యంగ్యుల్ లోపలికి వెళ్తూ ఉంటాడు, కానీ తనే వాళ్ళ అమ్మ అని తెలియదు. బుక్ షాప్లో లీచాన్ కోసం బుక్స్ అన్నీ తీసుకొని బయటకు వెళ్తుంటే ఓమాజు కనిపిస్తే ఇద్దరు బస్సులో వెళ్తుంటారు. అప్పుడే కొంచెం మంది అమ్మాయిలు లీచాన్ బ్యాండ్లో అంతా గిటార్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి కొత్తగా తీసుకున్నాడు, అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడంట అని మాట్లాడుకుంటే యంగ్వెల్ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయిలు అయినా కూడా సెక్యూమ్ కోసం బ్యాన్ చేసిన సెక్యూమ్ యూఎస్కి వెళ్ళిపోయిందిగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యంగ్వెల్ ఓమాజు లీచాన్ ఇప్పుడే చదువుకోవడం స్టార్ట్ చేశారు, ఇప్పుడే ఈ విషయం అంతా తెలిస్తే బ్యాండ్ని వదిలేస్తాడు అని అలాగే చదువు ఆపేస్తాడని మాట్లాడుకుంటారు. అయితే ఈ విషయం లీచాన్కి చెప్పొద్దు అని మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ అంతా ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బాల్సన్ వచ్చి లీచాన్తో ఫెస్టివల్లో ప్లే చేస్తున్నామంటగా అక్కడికి సెక్యూమ్ వస్తుందా అని అడుగుతాడు. అవును, తన కోసమే నిన్ను పాడుతున్నా అంటే అక్కడ ఉన్న అబ్బాయిలు అంతా మేము చూడడానికి వస్తాం, తను చాలా అందంగా ఉంటుందంట కదా అని విన్నామని అంటారు. అవును, మీరు చెప్తుంటే నాకు బాగా గుర్తు వస్తుంది అంటే అప్పుడు యంగ్యుల్ ఓమాజు వద్దు వెళ్ళకు ఇప్పుడు అని చెప్తారు. తింటున్న ఫుడ్ లీచాన్ మీదకు పడేలా వేస్తూ యంగ్విల్ లీచాన్తో నువ్వు ఫెస్టివల్ వరకు తనని చూడకుండా ఉంటా అని మాట ఇచ్చావు తనకి, అయినా కూడా నువ్వు మాట మీద నిలబడాలి. అప్పుడు ఓమాజు కూడా ఫెస్టివల్ రోజు షోలో తనకి డిఫరెంట్గా కనిపించాలంటే ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు అని అంటాడు. యంగ్విల్ లీచాన్ని చూస్తూ నన్ను క్షమించండి నాన్న, సెక్యూమ్ యూఎస్ వెళ్ళిపోయింది, మళ్ళీ తను తిరిగి రాదు అని అంటాడు. కానీ సెక్యూమ్ రిటర్న్ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. తను అలా రావటం వెనుక ఒక పెద్ద సీక్రెటే ఉండి ఉంటుంది, అది తర్వాత ఎపిసోడ్లో తెలుస్తుంది. సెక్యూమ్ వాళ్ళ అమ్మ ఫోటో చూసి సారీ అమ్మ, నేను మీరు కోరుకున్న కూతురులా ఉండలేకపోతున్నా అని ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లీచాన్ నెక్స్ట్ డేనే ఆడిషన్ ఉందని వాళ్ళకి అందరికీ నచ్చేలా ప్లే చేద్దామని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడికి యంగ్విల్ ఇంకా నువ్వు నిద్రపోలేదని వచ్చి గిటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తాత ఎలా అయితే యంగ్విల్కి చెప్పాడో అలాగే లీచాన్తో గిటార్తో నువ్వు సిన్సియర్గా ఉంటే అది నీతో సిన్సియర్గా ఉంటుంది, నువ్వు స్వీట్గా మాట్లాడితే అది నీతో అలాగే ఉంటుంది, నువ్వు కోపంగా ప్లే చేస్తే దానికి కూడా కోపం వస్తుంది, నువ్వు గిటార్తో చేత్తో మాట్లాడితే అది నీకు మ్యూజిక్ ద్వారా సమాధానం ఇస్తుంది, సేమ్ సైన్ లాంగ్వేజ్ లాగా నువ్వు మనసుతో దీన్ని మాట్లాడి ప్లే చేయని చెప్తాడు. అప్పుడు లీచాన్ అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. లీచాన్ స్కూల్కి వెళ్తే అక్కడ కొందరు బాయ్స్ వీడికి పిచ్చి పట్టిందేమో అనుకుంటా పిచ్చిగా నవ్వుతున్నాడు అని మాట్లాడుకుంటారు. సెక్యూమ్ యూఎస్కి వెళ్ళింది కదా అని మాట్లాడుకుంటే విని అక్కడికి వెళ్ళి అడుగుతారు. సెక్యూమ్ తన లాంగ్ హెయిర్ అంతా కట్ చేసుకొని ఇంట్లో తను జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నాకు అడ్డు చెప్పేవారు ఎవరు లేరని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెక్యూమ్కి డ్రెస్సులు అన్నీ నచ్చట్లేవని బ్యాగ్లో పెట్టేస్తుంది. యంగ్విల్
ఒక మ్యూజిక్ షాప్ వద్ద చూసి గిటార్ చూస్తూ ఉంటాడు. ఆ ఓనర్ వచ్చి యంగుల్తో ఈ గిటార్ నీకు చూపించాలా అని అడుగుతారు. కానీ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, తర్వాత ఈ గిటార్ తీసుకుంటా అని అంటాడు. అప్పుడు ఆ ఓనర్ ఎవరికి అంటే మా నాన్నగారికి అని చెప్తాడు. సెక్యూమ్ తన ముందు వెళ్ళటం చూసి యంగుల్ తన వెనకే వెళ్తాడు. సెక్యూమ్ అని పిలిస్తే సెక్యూమ్ ఏమనదు. మీరు ఎందుకు వచ్చారో అసలు మీరు రాకూడదుగా అంటే నేను రాకూడదు అని ఎవరన్నారు, రాకుండా ఉండడానికి ఏమైనా రీజన్ ఉందా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి కొందరు స్ట్రీట్లో అమ్మొద్దు అని విజిల్ వేస్తూ వస్తుంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలియాలనుకుంటే నువ్వు అన్నీ ప్యాక్ చేసుకొని రెస్టారెంట్ వద్ద కలువు అని అక్కడికి పరిగెడుతుంది. నాకు కొంచెం సహాయం చేయని యంగుల్ అరుస్తూ ఉంటాడు తనతో. అసలు నువ్వు తిరిగి ఎందుకు వచ్చావు అని అంటే సెక్యూమ్ నేను ఫ్లైట్ ఎక్కాను కాబట్టి తిరిగి వచ్చా అని జోక్ చేస్తుంది. అప్పుడు యంగుల్ కోపంగా అరుస్తూ నీ వల్ల లీచాన్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా, నీ కోసం అంతా బ్యాన్ చేస్తాడు, అతనికి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళావు, అతని ఫీలింగ్స్కి అన్నా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలిగా అంటే అవును నేను చాలా రూడ్గా ఉన్నా, అతన్ని కలిసాక సారీ చెప్తానులే అంటే లేదు ఇక మీదట నువ్వు లీచాన్ దగ్గరికి కూడా రావద్దు అని, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అంటే నీకు చెప్పినా అర్థం కాదులే, నేను చావటానికి తిరిగి వచ్చా, మా నాన్నకి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మ తాగుతుంది, ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తుంది, ఎప్పుడు మా అమ్మ చెప్పినట్లే చేయాలని అంటుంది, అందుకే నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చా చావటానికి, ఒక విషయం నన్ను ఆపేసింది, అందుకే చావాలా వద్దా అని ఆలోచిస్తున్నా, నన్ను చూసినట్లు నువ్వు ఎవరికి చెప్పకు, చెప్తే నీకే ప్రాబ్లం అవుతుందని వెళ్ళిపోతుంది. లీచాన్ సాంగ్ పాడుతూ సెక్యూమ్ వెళ్ళిపోయిందని ఎమోషనల్గా బాధపడుతూ ప్లే చేస్తూ ఉంటే అక్కడికి క్యాంగుల్ లియో లీసిక్ వచ్చి ఇంప్రెస్ అయిపోతారు. నువ్వు ఇక మీదటంతా ఫ్రంట్మెన్గా చాలా బాగా ప్లే చేయగలవు అని ఎమోషనల్ అవుతూ చెప్తారు. సెక్యూమ్ యూఎస్కి వెళ్ళిందని దిగులుతో ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తే అప్పుడే చియాంగా బయటికి వెళ్తుంది. అప్పుడే ఆ షాప్లో పనిచేసే అబ్బాయి తనే నీకు ఇన్విటేషన్ ఇచ్చిందని చెప్తాడు. అప్పుడు లీచాన్ పరిగెడుతూ వెళ్తాడు. తన వెనకాలే వెళ్తూ హలో స్పోర్ట్స్లో కనిపించిన అమ్మాయి అని పిలుస్తుంటాడు. తను పలకట్లే అని తన ముందుకు వచ్చి ఈ ఇన్విటేషన్ నువ్వే ఇచ్చావా అంటే అని తల ఊపుతుంది. అప్పుడు లీచాన్ కోపంగా ఈ ఇన్విటేషన్ ఇచ్చి అక్కడికి రా అని ఎందుకు లెటర్ రాసావు, నేను స్కూల్లో ఉన్న అమ్మాయి వెనక పడుతున్నా అని నీకు చులకనా, నన్ను కావాలని అందరి ముందు నువ్వు వెధవలా వచ్చావా, నువ్వు చేసినట్లే అంతా అయింది, తను ఇప్పుడు నన్ను ఒక పిచ్చోడిలా చూస్తుంది, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా, ఏదో ఒకటి చెప్పు, ఇలా సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి అని అరుస్తుంటే అక్కడి నుంచి చియాంగా వెళ్ళిపోతుంది. తన వెనకే కారు వస్తుండటంతో ఇదిగో అమ్మాయి నీ వెనక కారు వస్తుందని లీచాన్ అరుస్తాడు. తను అలాగే వెళ్తుంటే తనని పక్కకి లాగి నువ్వు పక్కకి ఎందుకు వెళ్ళట్లేదు, అసలు చెవులు వినిపిస్తున్నాయా లేవా అని అరుస్తాడు. అక్కడ నుండి చియాంగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి చాలా పిచ్చిదానిలా ఉంది, నేను ఎంత పిలిచినా పలకట్లేదు అంటే ఆ షాప్లో పనిచేసే అబ్బాయి తనకి వినిపించదని నీకు తెలీదా అని అంటాడు. అప్పుడే లీచానికి అంతా అర్థం అవుతుంది. అసలు సెక్యూమ్ ఇలా ఎందుకు మాట్లాడుతుంది, చావడానికి వచ్చా అంటుంది ఏంటి, కానీ తాతయ్య కూతురు అని చెప్పింది కదా, యూఎస్కి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలే అని చెప్పింది కదా, నాన్న సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మ కలిసింది అని అన్నాడు, కానీ మా నాన్నకి యాక్సిడెంట్ కాకుండా నేను కాపాడగలిగితే నాన్న సైన్ లాంగ్వేజ్ చేయడానికి వెళ్ళడు, అప్పుడు మా అమ్మని కలవడు, ఇప్పుడు నేనేం చేయాలి, అమ్మని ఎలా అయినా కనిపెట్టాలి, నాన్నతో కలపాలని వెళ్తుంటాడు. లీచాన్ తిట్టాడు అని చియాంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి యంగుల్ వచ్చి వర్షంలో మీరు తడుస్తున్నారని అంబ్రెల్లా ఇచ్చి వెళ్తుంటాడు. లీచాన్ చియాంగాని తిట్టేశాను అని తన వర్షంలో ఉండి ఉంటుంది అని అంబ్రెల్లా తీసుకొని బయటికి వెళ్తే అక్కడ ఎదురుగా సెక్యూమ్ని చూసి అలాగే ఆగిపోతాడు. యంగుల్ చియాంగాకి అంబ్రెల్లా అంతా ఇచ్చి వర్షంలో తడుస్తూ లీచాన్ కోసం వెళ్తే అక్కడ లీచాన్ సెక్యూమ్ ఎదురెదురుగా ఉండడం చూస్తాడు. చియాంగా లీచాన్ సెక్యూమ్ని చూసి అలాగే తన అంబ్రెల్లా కింద పడేసి కొంచెం బాధగా చూస్తుంది. తను వన్ సైడ్గా లవ్ చేస్తుందా లేదా అనేది మనకి ఇప్పుడే తెలియదు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.